మాట్లాడుకుందాం. ఓకే, హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కావ్య అండి. ఏం పేరండి, మరొకసారి చెప్పండి. కావ్య. ఓకే, కావ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మనతో పాటు మీ సమస్య గురించి మాట్లాడండి. ఓకే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్, ఇది రీసెంట్ గా 10 days నుంచి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది. సో నేను సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే, ఇంకొక క్వశ్చన్ కావ్య గారు. చూయించుకున్నాను డాక్టర్ దగ్గర నేను, బట్ మెడిసిన్ ఇచ్చారు, నో ప్రాబ్లం అన్నారు. ఓకే, తగ్గింది సార్. మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉంది పెయిన్. అది టాబ్లెట్ వేసుకున్న కంటిన్యూ చేయాలంటారా? లేదు కావ్య, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్. మీకు ఏదైతే నడుము నొప్పి వచ్చిందో డిస్క్ కొంచెం జారడం వల్ల, డిస్క్ జారిందని చెప్పగానే భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీకు ఇంకా కాళ్ళలో నొప్పి లేదు, తిమ్మిర్లు లేవంటే నరాల మీద ఒత్తిడి లేదు. ఫస్ట్ మీకు ఆ నడుము నొప్పి ఎందుకు వస్తుందో కారణం అనలైజ్ చేయగలుగుతానే రాకుండా మళ్ళీ ప్రికాషన్స్ తీసుకోగలుగుతాం. సో మీరు సిస్టమ్ మీద ఎక్కువసేపు పని చేస్తున్నా అని చెప్తున్నారు. సో దట్ ఈస్ ది కాజ్ ఫర్ యువర్ బ్యాక్ పెయిన్. మనం ఎలా అయితే ఇప్పుడు చెయ్యి కాలిందనుకోండి, మనం మంటలోనే చెయ్యి ఉంచితే మీరు దానికి ఎన్ని మందులు రాసినా చెయ్యి కాలుతూనే ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఆ సిస్టమ్ ముందు దట్ ఈస్ యువర్ జాబ్. సో అది కంటిన్యూ చేస్తూనే మీకు నడుము నొప్పి కాకుండా చూసుకోవాలి. సో దానికి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? ఫస్ట్ వన్, సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు ప్రతి 45 నిమిషాలకి ఒక 5-10 నిమిషాలైనా బ్రేక్ తీసుకోవాలి. ఈ బ్రేక్లో మీరు నడవచ్చు, ఇంట్లో 4-5 అడుగులు వేయొచ్చు. నడుంకి స్పెషల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఐసోమెట్రిక్ నెక్ ఎక్సర్సైజెస్ అని, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని. ఇది మీరు యూట్యూబ్లో చూస్తే బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చాలా కనపడతాయి. సో ఆ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఒక 5 నిమిషాలైనా చేయాల్సి వస్తుంది. రెండోది, మీరు ఏదైతే చైర్ వాడుతున్నారో ఆ చైర్కి ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ ఉండాలి. అంటే మీరు కూర్చున్నప్పుడు ఈ కింద పోర్షన్ నడుంలో అది ప్రాపర్గా మీ చైర్కి ఆని ఉండాలి. దానికోసం ఆ ఎర్గోనామిక్ చైర్స్ అని దొరుకుతాయి. ఆ చైర్లో కింద కొంచెం ముందుకి కర్వ్ ఉంటుంది, ఆ కర్వ్ మీ వెన్నుపూసని సపోర్ట్ చేస్తుంది. మూడోది, ఎందుకంటే మీరు పని అది కాబట్టి ఆ పని తప్పించుకోలేం, కాబట్టి ఆ పనికి మనకి అడాప్ట్ కావాలి. అడాప్ట్ కావడం కోసం ఈ వెన్నుపూసల మజిల్ స్ట్రెంథెన్ చేసుకోవడం కోసము ఫిజియోథెరపీ డాక్టర్స్ని కలిస్తే వాళ్ళు కొన్ని స్పెషల్ ఎక్సర్సైజెస్ చెప్తారు. ఆ ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేయాలి. ఇది కానీ చేస్తే మీరు 3 వీక్స్లో 100% నొప్పి తగ్గిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రికాషన్, నొప్పి తగ్గిన తర్వాత కూడా ఈ హ్యాబిట్స్ కంటిన్యూ చేయాలి. నొప్పి తగ్గిందని ఆపేశారనుకోండి, ఎక్సర్సైజ్ ఆపేశారనుకోండి, ప్రాపర్ పాస్చర్ మెయింటైన్ చేయడం ఆపేశారనుకోండి, మళ్ళీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది.